వారు కావున పరిహాసంగా నవ్వుతూ, ఓ బ్రాహ్మణుడా, మా పడవలో ఏమున్నదో నీకెందులకు ధనం అపహరించడానికి ఆలోచించివా? పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవని బదులు చెప్పింది. ఆ బ్రాహ్మణ అదిని అట్టే అవుగాక అని చెప్పారు. ఆ విధంగా చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెడలిపోయి కొంచెం దూరం చెట్టుపోయి చెట్టు క్రింద కూర్చున్నాను. పిదప ఆ వయస్సులో నిత్యకృత్యము నెరవేర్చుకుని పడవలో నుంచి చూచి తెలబోయాను. బరువు తగ్గి పడవ పైకి తేలిపోయాను. ఆ వయస్సులు తమ పడవలో ధనంతో ఉన్న సంచులకు బదులు ఆకులు అలములు ఉంట చుట్టి మూర్తిని కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపిస్తున్నాను. అప్పుడు అల్లుడు మామను చుట్టి ఏర్చడం వల్ల ప్రయోజనం ఏమున్నది? ఆ బ్రాహ్మణుడు చెప్పించాడు కనుక ఇట్లయినది. ఇక ఏం చేసినా ఆ బ్రాహ్మణుడే చేయను కనుక ఆయన ప్రార్థించడం మంచిది. చేసిన ధనం మనకు లభించడని చెప్పాడు. అప్పుడు ఆ వయస్సుడు అల్లుడు మాటలు విని పరుగున ఆ బ్రాహ్మణ యుద్ధ పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అవిజ్ఞాన్ని నీతో ప్రయాసంగా మాట్లాడుతుంది. నా అపరాధం క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధంగా ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ ఆ వయస్సును చూసి, పోయి నా వ్రతం అంటే సత్యనారాయణ వ్రతం చేసేదని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం వల్ల నీకు ఇట్టి బాధలు కలిగినని చెప్పాను. ఆ వయస్సులో బ్రాహ్మణుని చూసి, ఓ ప్రభు, ఈ లోకమంతు నీ మాయ వాళ్ళని నిండున్నది. బ్రహ్మాది దేవతలు కూడా నేను గ్రహింపజాలను. ఇక నేను ఎంతవారు నాపై కర్ణ చూపు, నా ధనం నాకు లభించే నా రక్షింపు అని అనేక విధంగా ప్రార్థించాను. అందులో సంతృష్టుడై స్వామి మరలా పడవలో వ్రతంలో ధనం అంతా ఉన్నట్టు వరమిచ్చి అక్కడే అంతరార్థమైంది. తర్వాత ఆ వయసులో పడవలెక్కించగా తన ధనవంతం యథాప్రకారం ఎక్కడెక్కడ ఉంది. సత్యనారాయణ అనుగ్రహం ధనం లభించినందుకు సంతోషించి స్వదేశంలో కోటకు మరలా బయలుదేరి. ఆ తర్వాత వయస్సుడు అల్లుడా, అదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్యాపతులకు తెలిపి మన దూతను పంపారు. ఆ దూత నగరంలో పోయి లీలావతిని చూసి, అమ్మ, మీ భర్తయు అల్లుడి వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చేయలేదని చెప్పాను. ఆ లీలావతి ఆ దూత మాటలు విన్నదే చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించినము, నేను పడవ దగ్గరికి పోతున్నానని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళాను. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసేది, కానీ ఆ తొందరలో తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటా మర్చిపోయింది. అందులో సత్యనారాయణ కోపం వచ్చి ధనము అల్లుతో సైతం రేవులో ఉన్న పడవను ముంచివేశారు. తీరముందర వారు చూసి ఆశ్చర్యపోయి వయసును భార్య కుమార్తె మిగులు దుఃఖించేది. వారు అందరూ అట్లు దుఃఖించగా తల్లి తన కుమార్తె చుట్టూ విలిపించు, అల్లుడు ఆ చూస్తుండగానే నావుతో కూడా మునిగిపోతుంది కదా, ఇది అంటే శ్రీ సత్యనారాయణ మహాత్మని తలుచుకొని కుమార్తెను కౌలించుకొని విలపించసాగాడు. తన కళావతి తన భర్త చనిపోవటం చూసి అతను పాదుకలు గైకొని వారితో సహగమనం చేయటం సిద్ధపడను. అప్పుడు అది చూసి దిక్కుంటూ, ఇది అంటే శ్రీ సత్యనారాయణ మహాత్మే కానీ వేరు కాదని నిర్ణయించుకొని నా శక్తానుసారం ఆ స్వామిని కొలిచేదని నిర్ణయించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకోండి. అంతా సత్యనారాయణ వయసునిపై కర్ణ వహించి, ఓ వయసురా, నీ కుమార్తె తీర్థ ప్రసాదాలు భుజింపకుండా భర్తను చుట్టూకే వచ్చినది. ఆమె ఇంటికి పోయి తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చినట్టు అంతే శుభం అని చెప్పాను. ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చారు. ఆమె తిరిగి సముద్ర తీరంలోకి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలాడు. అది చూసి అందరూ చాలా ఆనందించింది. అప్పుడు కళావతి తనని చూసి తనని ఆలస్యం ఇంటికి పోదాం రమ్మని. అప్పుడు ఆ వయస్సుడు బంధుమిత్రాలతో బ్రాహ్మణ